ఎల్టీవీ న్యూస్ కి స్వాగతం. నేను నాగశ్రీ. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. చంద్రబాబు అధ్యక్షతన ముగిసిన ఏపీ కేబినెట్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుకు మంత్రిమండలి ఆమోదం. సహజ వనరుల దోపిడీపై శ్వేతపత్రం విడుదల చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు అడవులు కూడా ధ్వంసం చేశారని ఆగ్రహం. అన్నా క్యాంటీన్ల ఏర్పాటుపై మంత్రి రాంప్రసాద్ కీలక వ్యాఖ్యలు. ఆగస్టు 15 నుండి అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేయాలని నిర్ణయించామని వెల్లడి. ఇక డీటెయిల్స్ చూస్తే రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు బిల్లుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. గత ప్రభుత్వ హయాంలో ప్రవేశపెట్టిన ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ గడువుపై చర్చ జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ ముగిసింది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు బిల్లుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన భేటీ అయిన మంత్రివర్గం దాదాపు 2 గంటల పాటు వివిధ అంశాలపై చర్చించింది. ఉచిత ఇసుక విధానం జీవోకు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. పౌర సరఫరాల శాఖ ఇటీవల తీసుకున్న 2,000 కోట్ల రూపాయల రుణానికి సంబంధించిన రాటిఫికేషన్ ను మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. టేబుల్ అజెండాగా మరికొన్ని అంశాలపైన కేబినెట్ చర్చించింది. అధికారంలోకి వచ్చి నెల రోజులు గడిచిన దృష్ట్యా పనితీరుపైన కేబినెట్ లో సమీక్షించారు. ప్రజల నుండి వస్తున్న ఫీడ్బ్యాక్ పైన సమావేశంలో చర్చించారు. గత 5 ఏళ్లలో గత ప్రభుత్వ హయాంలో సహజ వనరులు దోపిడీ చేశారని సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. అడవులను కూడా ధ్వంసం చేశారని, భూములు, ఖనిజాలు, అటవీ సంపదను దోచేశారని ధ్వజమెత్తారు. కొత్త విధానం ఏర్పాటు చేసుకుని మరీ దోపిడీ చేశారన్న చంద్రబాబు ల్యాండ్ టైటిలింగ్ చట్టం పేరుతో భూదోపిడీకి కుట్ర పన్నారని ఆరోపించారు. రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ హయాంలో జరిగిన సహజ వనరుల దోపిడీపై శ్వేతపత్రం విడుదల చేశారు. వైఎస్ఆర్సీపీ హయాంలో జరిగిన సహజ వనరుల దోపిడీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. భూములు, ఖనిజాలు, అటవీ సంపదను దోచేశారని, కొత్త విధానం ఏర్పాటు చేసుకుని మరీ దోపిడీకి పాల్పడ్డారని అన్నారు. విశాఖ, ఒంగోలు, చిత్తూరులో భూ కబ్జాలకు పాల్పడ్డారన్న చంద్రబాబు ఇళ్ల నిర్మాణం పేరుతో వైఎస్ఆర్సీపీ నేతలు దందా చేశారని దుయ్యబట్టారు. 23 పార్టీ కార్యాలయాల పేరుతో అక్రమాలకు పాల్పడ్డారని, వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలకు అసైన్ భూములు అప్పగించారని తెలియజేశారు. అసైన్ భూములను ఇతరులకు కేటాయించడం నేరమన్న చంద్రబాబు ల్యాండ్ టైటిలింగ్ చట్టం పేరుతో భూదోపిడీకి కుట్ర పన్నారని మండిపడ్డారు. ఇక్కడ ల్యాండ్, భూములు, అదే మరిగా మైన్స్, మినరల్స్, అదే మరిగా అటవీ సంపద, ఈ 3 విషయాలు కూడా కూలంకుషంగా ఈరోజు మనం చర్చిస్తున్నాం. నెక్స్ట్ ఇక్కడ చూస్తే ఒక వినూత్నమైన పందా ఎంపిక చేసుకున్నారు నేరస్తులు. అందులో కూడా ఆర్థిక ఉగ్రవాదులు ఎలాంటి పందాన్ని ఎంపిక చేసుకుంటారనుకోనికి ఇదొక ఉదాహరణ. ఇవన్నీ కూడా మీరు చూస్తే ఒక పక్క పట్టణ ప్రాంతాల్లో ఉండే భూములు, నేను ఎగ్జాంపుల్ మాత్రం ఇస్తున్నా, ఇంకా చాలా ఉన్నాయి. కావలి, నెల్లూరు, ఏ టౌన్ చూసినా, ఈవెన్ ధర్మవరం మీరు చూశారు, మార్నింగ్ వాక్ ఏం చేశాడు. కాబట్టి అవన్నీ ఉన్నాయి. మా వాళ్ళు అవన్నీ కంపేర్ చేయలేకపోయారు. అవన్నీ కూడా కంపేర్ చేస్తాం. విశాఖపట్నం, ఒంగోలు, తిరుపతి, చిత్తూరు ఒకే స్టడీ, అంతవరకే ఇవ్వగలిగాం. అదే మరి కొత్తగా ఒక మెథడ్ ఎస్టాబ్లిష్ చేశారు. హౌస్ సైట్స్ పేరుతో ఎక్కడికక్కడ ఇష్టానుసారంగా అధికార దుర్వినియోగం చేసి ఆ కొండే భూమిని ముందే వీళ్ళు కొంటారు. ఒక స్మాల్ ట్రాన్సాక్షన్ చేస్తారు. ఆ ట్రాన్సాక్షన్ అబ్నార్మల్ గా చేస్తారు. అదే మార్కెట్ రేటుగా చూపిస్తారు. దానికి 2.5 times డబ్బులు ఇస్తారు. అంటే ఇది ఒక పెద్ద ఫ్రాడ్ చేసే పరిస్థితికి వచ్చారు. అవి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం కొన్నిటి వరకు. ఇంకొక పక్కన వీళ్ళ ఆఫీసులకి ఇచ్చేటప్పుడు అన్ని ఆఫీసులకి ఇవ్వాలి. ఇక్కడుండే మీడియాకు కూడా, మీకు కూడా ఎస్టాబ్లిష్ చేయలేకపోయారు. 22 ఆఫీసులు, 41 ఎకరా, ఎక్కడికక్కడ ఒక అడ్వాన్స్ ప్యాలెస్లు కట్టేసే పరిస్థితికి వచ్చారు. ప్రజాస్వామ్యానికే గంతలు కట్టే పరిస్థితికి వచ్చారు. మీ అందరూ కూడా ఎవరు ఎక్స్పెక్ట్ చేయనటువంటి పరిణామం తీసుకొచ్చారు. అన్నా క్యాంటీన్ల ఏర్పాటుపై మంత్రి రాంప్రసాద్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. ఆగస్టు 15 నుండి అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించామని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన
కేబినెట్ భేటీలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. ఒక్కో నిర్ణయం దశల వారీగా తీసుకుంటామని వెల్లడించారు. మహిళలకు ఉచిత బస్ విధానంపై అధ్యయనం చేశామన్నారు. త్వరలోనే పూర్తి స్థాయిలో ప్రారంభిస్తామని ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా ఈరోజు కేబినెట్ సమావేశం ఎజెండా గురించి మాట్లాడుకుందాం. దీంట్లో ఈ రాష్ట్రంలోనే ఎందరో లక్షలాది మంది పేదల యొక్క కడుపు నింపే అన్నా క్యాంటీన్ల యొక్క పునర్ప్రారంభం గురించే ఇక్కడ కేబినెట్లో ఈరోజు చర్చ జరిగింది. అది కూడా అతి త్వరలోనే ఆగస్టు 15వ దినమున మరొక్కసారి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పేదవాళ్లకు కడుపు నిండా భోజనం పెట్టే పథకాన్ని ముందు కంటే మెరుగ్గా ఈ రాష్ట్రంలో ప్రవేశపెట్టేదానికి మా కేబినెట్ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇది చాలామంది పేదవారికి ఒక శుభవార్త కాబట్టి ఆగస్టు 15 దినమున జరుపుకుంటాం. అలాగే మీరందరూ ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఉచిత ప్రయాణం అనేది మహిళలకు ఫేజ్ వైజ్ చేస్తున్నాం. 1వ తారీఖున పెన్షన్లు ఇవ్వడం జరిగింది. స్కిల్ డెవలప్మెంట్ కానీ స్కిల్ సెన్సెస్ అనేవి తీసుకుంటున్నాం. అలాగే అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేస్తున్నాం. ఇలాగా నిన్న ఉచిత ఇసుక ఇవ్వడం జరిగింది. ఇలాంటి పథకాలన్నీ ఫేజ్ వైజ్ చేస్తున్నాం. ఈ 35 రోజుల్లోనే మీరందరూ గ్రహించాలి. ఏ మాట అయితే ఆ రోజు ఎలక్షన్స్ ముందు తెలుగుదేశం పార్టీ నాయకులమైతేనే మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చేస్తామన్నాము, అవి విడతల వారీగా రాష్ట్ర ప్రజలందరికీ అందించేదానికి మేము సిద్ధంగా ఉన్నాం. మా ఆర్టీసీ డిపార్ట్మెంట్ అయితేనేం, ట్రాన్స్పోర్ట్ అయితేనే, మా అధికారులు అయితే మన పక్కలున్న 3 రాష్ట్రాల్లో పర్యటించడం జరిగింది. ఆ రాష్ట్రాల్లో ఉన్న నిబంధనలు, అక్కడ అమలవుతున్న సిస్టమ్ను చూసి అంతకంటే మెరుగ్గా ఏర్పాటు చేసేదానికి సిద్ధంగా ఉన్నాం. ముఖ్యంగా ఈ ప్రాసెస్ కొంచెం లేట్ అయ్యేదానికి ఏ విధమైన కారణాలు లేవు. ఎందుకంటే ఇచ్చేది 100% ట్రాన్స్పరెన్సీగా ప్రజలకు అందే విధంగా చేయాలి కాబట్టి 1 by 1 కార్యక్రమాలు ఏదైతే మేనిఫెస్టోలో మేము చెప్పాం జరుగుతూ ఉన్నాయి. దానిలలో 3 సిలిండర్లు అయితేనే ఈ ఉచిత బస్సు అవన్నీ ఇంకా ఉన్నాయి కాబట్టి అతి త్వరలోనే ఇంప్లిమెంట్ అవుతాయి. ఏపీలో శాంతి భద్రతలు, గంజాయి నిర్మూలన అంశాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించినట్లు హోంమంత్రి వంగలపూడి అనిత చెప్పారు. నంద్యాల జిల్లా ముచ్చుమర్రి, విజయనగరం జిల్లా రామభద్రాపురంలో జరిగిన అత్యాచార ఘటనలు అత్యంత హేయమన్నారు. ముచ్చుమర్రిలో బాలికను అత్యాచారం చేసి రాయి కట్టి మరీ రిజర్వాయర్లో పడేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రామభద్రాపురంలో తాగిన మైకంలో తాత వరసయ్యే వ్యక్తి ఊయలలో నిద్రిస్తున్న 6 నెలల చిన్నారిపై అత్యాచారం చేశారు. సమీక్షలో ఈ 2 సంఘటనలపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారని హోంమంత్రి అనిత చెప్పుకొచ్చారు. 2 సంఘటనల్లో బాలికల కుటుంబ సభ్యులకు 5 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించినట్లు హోంమంత్రి అనిత వెల్లడించారు. మద్యం, గంజాయి మత్తులో నిందితులు ఈ దారుణాలకు పాల్పడ్డారని, 2 సంఘటనలపై ప్రత్యేక కోర్టు ద్వారా విచారణ జరపాలని సీఎం ఆదేశించామన్నారు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో మీరు జరుగుతున్న మొన్న ముచ్చుమర్రి ఇష్యూ మరి అందరికీ తెలుసు. నంద్యాల జిల్లాలోని ముచ్చుమర్రిలోని ఒక చిన్న పాప 9 years బేబీ అమ్మాయి అత్యాచారానికి గురయ్యి అమ్మాయి హత్యకి గురయ్యింది. ఇప్పటికీ కూడా అంటే బాడీ కూడా ట్రేస్ అవుట్ అయ్యే పరిస్థితి కూడా కనిపించలేదు. సో ఇటువంటి సిచ్యువేషన్స్ లోని మాట్లాడేటప్పుడు కూడా చాలా క్లియర్ గా ఇటువంటి సంఘటనలు ఎందుకు జరుగుతున్నాయి, ఇది ఒక ఎత్తు అయితే నిన్ననే మనం చూసాం ఒక 6 నెలల పసికంది నిజంగా వాడిని రాక్షసుడనాలో వాడిని ఏమనాలో కూడా అర్థం కాని పరిస్థితి ఉంది. అటు ఒక చిన్నతాత వరుస అయిన వ్యక్తి ఆ అమ్మాయిని అబ్యూస్ చేయడం, 6 నెలల పసికందు మీద కూడా అత్యాచారానికి ఒడిగొట్టడం నిజంగా చూస్తూ ఉంటే కొన్ని సిచ్యువేషన్ అతని సిచ్యువేషన్ కూడా మేము అక్కడ ఎస్పీ గారిని కూడా నాకు తెలిసిన వెంటనే నేను ఎస్పీ గారితో మాట్లాడడం జరిగింది. ఎస్పీ గారు చెప్పడం కూడా ఏంటంటే కంప్లీట్ గా తాగిన మైకంలో, ఎంత తాగాడంటే ఈవెన్ పోలీస్ స్టేషన్ కి తీసుకొచ్చిన తర్వాత కూడా అతనికి తెలివి రాలేదు. అప్పటికి కూడా అదే మైకంలో ఉన్నాడు. అలాంటి మైకంలో ఆ పిల్లని చిన్న పసికొందిని అత్యాచారం చేసిన సంఘటన కానీ ఇవన్నీ చూస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు నిజంగా స్టార్టింగ్ ఇవే టాపిక్స్ చెప్పుకున్నారు. మీరు కూర్చున్న తర్వాత అసలు ఎందుకు ఈ పరిస్థితులు వస్తున్నాయి, ఎందుకు ఇటువంటి సిచ్యువేషన్స్ ఎందుకు మనం ఎదుర్కోవాల్సిన అవసరం వచ్చింది, ఎందుకు లిక్కర్ మీద, గాంజా మీద, డ్రగ్స్ మీద మనం ఎట్టి పరిస్థితులను ఉక్కుపాదం మోపాలి. ఈ గంజాయి మత్తులోని కానీ, డ్రగ్స్ మత్తులోని కానీ, ఈ మద్యం మత్తులోని కానీ వీళ్ళు చేసిన అరాచకాలు చూస్తూ ఉంటే ఎక్కడో ఒకటి వీళ్ళకి ఫుడ్ స్టాప్ పడాలి అనే ఉద్దేశంతో ఎస్పెషల్లీ ఈ 2 కేసుల విషయంలో మనకి విజయనగరం జిల్లాలోని రామభద్రాపురం మండలం జీడిక వలసలోని జరిగిన 5 నెలల పసికందు మీద జరిగిన అత్యాచారం కానీ, ఇప్పుడు ఈ మచ్చుమర్రిలోని అమ్మాయి హత్య విషయంలోని కానీ చాలా సీరియస్ గా స్పందించి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ 2 ఇష్యూస్ కి కూడా ఒక స్పెషల్ కోర్టును కూడా
ఇమీడియట్ గా ఏర్పాటు చేసి ఆ స్పెషల్ కోర్టు ద్వారా అతి తొందరగా నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి శిక్ష పడే విధంగా చేయడానికి ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు ఎవరైతే మనకి ఈ ముచ్చుమర్రి విషయంలోనైతే ఆ అమ్మాయి మరి అతి క్రూరంగా చంపబడింది. ఏదైనా మనం మామూలుగా మాట్లాడుకునేటప్పుడు కూడా చాలా క్లియర్ గా ఆలోచన చేసుకోవాలి. ఆ అమ్మాయిని కూడా గొంతు నిలిపి చంపి అక్కడ వాళ్ళు చెప్పిన విధానం బట్టి ఒక రాయి కట్టి అక్కడ ఉన్న చెరువులోనో కొలలోనో పడేసిన పరిస్థితి. సో అటువంటి సిచ్యువేషన్ లో అమ్మాయి బాడీ కూడా ట్రేస్ అవుట్ అవ్వలేదు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఇంచుమించుగా చాలా ఎక్కువగా మేమందరం కూడా పంపించడం జరిగింది. ప్రతిరోజు కూడా కంపల్సరీగా చంద్రబాబు నాయుడు గారు దీని గురించి మానిటర్ చేస్తున్నారు. మమ్మల్ని ప్రతిరోజు అడుగుతున్నారు ఎంతవరకు వచ్చింది రిపోర్ట్ ఏంటని అడుగుతున్నారు. దీని మీద మేము అంత ఎన్డీఆర్ఎఫ్ బృందాల దగ్గర నుంచి అన్ని కూడా ఎతికినా కూడా అమ్మాయి బాడీ అయితే ట్రేస్ అవుట్ అవ్వలేదు. ఇప్పుడు ఆ తల్లిదండ్రులు వాళ్ళు ఎవరైతే నిందితులు ఉన్నారో నిందితులను కూడా పట్టుకుని రిమాండ్కి పంపించడం కూడా జరుగుతుంది. అరెస్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు రిమాండ్ కూడా పెడుతున్నారు. అట్ ద సేమ్ టైం ఆ కుటుంబానికి చనిపోయిన బిడ్డని ఎవరు కూడా తీసుకురాలేదు. జస్ట్ వాళ్ళకి ఒక కాంపెన్సేషన్ విషయంలో ఒక 10 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పి ఆ ముచ్చుమరి కేసులో మనకి 9 సంవత్సరాల ఆడబిడ్డకి ఏదైతే అన్యాయం జరిగిందో, అమ్మాయి హత్యగా వెంచబడిందో ఆ కుటుంబానికి 10 లక్షల రూపాయలు. అదేవిధంగా ఇప్పుడు అత్యాచారానికి గురైన బాలిక ఉంది. బాలిక ఇన్ ద సెన్స్ పసికందు. ఆ పసికందుకి కూడా ఒక 5 లక్షల రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ చేసి రేపు పొద్దున్న అమ్మాయికి ఉపయోగపడేటట్టుగా ఫిక్స్డ్ డిపాజిట్ చేయమని కూడా ఇప్పుడే సీఎం గారు ఆదేశాలు ఇచ్చారు. మంగళగిరి గణపతి నగర్ లోని ఇందిరానగర్ యూపీహెచ్సిని సోమవారం భారత ప్రభుత్వ ఆరోగ్య అండ్ కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ కార్యదర్శి అపూర్వ చంద్ర పరిశీలించారు. రాష్ట్రంలో ఎన్కాస్ సర్టిఫికేట్ పొందిన హెల్త్ సెంటర్లో నాణ్యత ప్రమాణాలు ఏ విధంగా అమలు చేస్తున్నారని పరిశీలనలో భాగంగా రాష్ట్రంలో తొలి ఎన్కాస్ సర్టిఫికేట్ పొందిన ఇందిరానగర్ యూపీహెచ్సిని ఆయన సందర్శించి నాణ్యత ప్రమాణాలు అమలును పరిశీలించారు. గత ఏడాది హెల్త్ సెంటర్ నాణ్యత ప్రమాణాల్లో 12 విభాగాలకు సంబంధించి ఎన్కాస్ సర్టిఫికేట్ పొందింది. హెల్త్ సెంటర్లోని 12 విభాగాల్లో నాణ్యత ప్రమాణాల అమలును ఆయన పరిశీలించారు. దీంతో ఆయా విభాగాలలో నాణ్యత ప్రమాణాలపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం అపూర్వ చంద్ర మాట్లాడుతూ రాష్ట్రంలో ఎన్కాస్ సర్టిఫికేట్ పొందిన ఇందిరానగర్ యూపీహెచ్సి నాణ్యత ప్రమాణాలు బాగా అమలు చేస్తున్నారన్నారు. స్టేట్ నోడల్ ఆఫీసర్ డాక్టర్ విజయలక్ష్మి, డిఎంహెచ్ఓ డాక్టర్ విజయలక్ష్మి, హెల్త్ సెంటర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ అనూష, హెల్త్ సెంటర్ సిబ్బందిని ఆయన అభినందించారు. అనంతరం డిఎంహెచ్ఓ డాక్టర్ విజయలక్ష్మి మాట్లాడుతూ హెల్త్ సెంటర్స్ కు ఇప్పటికీ 31 సర్టిఫికెట్స్ వచ్చాయన్నారు. జిల్లాలోని యూపీహెచ్సి, పీహెచ్సి సిబ్బంది సమిష్టిగా కృషి చేస్తే జిల్లాలోని అన్ని హెల్త్ సెంటర్లో ఎన్కాస్ సర్టిఫికెట్ సాధించవచ్చన్నారు. రాష్ట్రంలో తొలి హెల్త్ సెంటర్ గా ఇందిరానగర్ యూపీహెచ్సి ఎన్కాస్ సర్టిఫికేట్ సాధించి హెల్త్ సెంటర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ పి అనూష అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలిచారన్నారు. So I have today visited this urban PSC in Mangalagiri, and I am really pleased to see this PSC, which is NQAS certified, and the quality of maintenance, the quality of staff. The staff seems to be highly motivated. The medical officer, the ASHA workers, the ANM, they seem to be quite motivated. More than 60 tests are being performed in the pathology lab. The medicines are available. 10 beds are available in the wards, and records are being kept for all the services. So I think very good services are being provided. Thank you. మన గుంటూరు జిల్లాకి ఇందిరానగర్ యూపీఎస్సీకి నేషనల్ సర్టిఫికేషన్ ఎంకోసర్లో ఫస్ట్ రావటం చాలా గర్వకారణంగా ఉంది. ఫస్ట్ ఐ కంగ్రాచులేట్ ద డాక్టర్ Anusha and entire team, the district nodal officer, DPMO. సో వీళ్ళందరి కృషి వల్ల ఈ ఒక్క యూపీఎస్సీ కాదు మనకు ఆల్మోస్ట్ 31 సర్టిఫికేట్స్ వచ్చాయి. సో మన జిల్లాలో ఉన్న అన్ని యూపీఎస్సీలు, అన్ని పీహెచ్సీలు కూడాను ఇలాగా ఎంకోజలో సర్టిఫికేట్స్ రావాలని, అందరూ కూడా ఇంత నీట్గా ఇంత బాగా మెయింటైన్ చేయాలని, డెడికేట్గా వర్క్ చేస్తే ఇలాగా నేషనల్ లెవెల్లో ఫస్ట్ వస్తారని అందరికీ స్ఫూర్తిదాయకం డాక్టర్ అనూష. సో ఐ కంగ్రాచులేట్ ద అనూష అండ్ ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ. రోటరీ క్లబ్ ఆఫ్ తాడేపల్లి నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ప్రాతూరులో అపర్ణ క్లబ్ హౌస్ లో రోటరీ క్లబ్ ఆఫ్ తాడేపల్లి నూతన కార్యవర్గం ఏర్పాటైంది. రోటరీ క్లబ్ ఆఫ్ తాడేపల్లి అధ్యక్షులు రావూరి రమేష్ బాబు, కార్యదర్శిగా సుకుమార్ రెడ్డి, కోశాధికారిగా రవీంద్ర రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఇన్స్టాలేషన్ ఆఫీసర్ రోటరీ ఇంటర్నేషనల్ 3150 డిస్ట్రిక్ట్ గవర్నర్ శరత్ చౌదరి పాల్గొని దగ్గరుండి ప్రమాణ స్వీకారం చేయించారు.
ఈ సందర్భంగా రోటరీ క్లబ్ ఆఫ్ తాడేపల్లి అధ్యక్ష కార్యదర్శులు రావురి రమేష్ బాబు, సుకుమార్ రెడ్డి మాట్లాడుతూ మా మీద నమ్మకం ఉంచి ఇంతటి బాధ్యతను అప్పగించిన రోటరీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించి రోటరీ సేవలను విస్తృతంగా నిర్వహిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రోటరీ క్లబ్ సభ్యులంతా ఐక్యంగా ఉండి సేవలో ముందుకు సాగాలన్నారు. నూతనంగా రోటరీ క్లబ్ తాడేపల్లి అధ్యక్షులుగా ప్రమాణ స్వీకారం చేసిన రావురి రమేష్ బాబు, కార్యదర్శి సుకుమార్ రెడ్డి, కోశాధికారి రవీంద్రారెడ్డి, సభ్యులు రోటరీ ద్వారా మరిన్ని మంచి సేవా కార్యక్రమాలు నిర్వహించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులు అసిస్టెంట్ గవర్నెన్స్ ఎం వంశీకృష్ణ, పీడీజీ అన్నే రత్న ప్రభాకర్, పబ్లిక్ ఇమేజ్ కోచ్ చైర్మన్ అనిల్ చక్రవర్తి, రోటరీ క్లబ్ ఆఫ్ తాడేపల్లి మాజీ అధ్యక్షులు కిరణ్ పరుచూరి, మాజీ కార్యదర్శి చంద్ర ఓబుల్ రెడ్డి, మాజీ కోశాధికారి గోపు నాగరాజేష్, కాట్రగడ్డ శివన్నారాయణ, పలగాని శ్రీకాంత్, కెవి చంద్రశేఖర్ రెడ్డి, గొల్లవల్లి శ్రీలత, జొన్న కిషోర్, డి వెంకట నరసింహ, కొండపాటి నరేంద్ర, జొన్న రాజేష్, కొత్తలంక అమరేంద్ర, కావూరి వెంకట నగేష్ తదితరులు పాల్గొన్నారు. ముందుగా రోటరీ క్లబ్ మిత్రులందరికీ నా కృతజ్ఞతలు. ఎందుకంటే నా మీద నమ్మకం ఉంచి నన్ను రోటరీ సంవత్సరంగా పిలువబడే 24-25కి సెక్రటరీగా నాకు పెద్ద బాధ్యతలు అప్పచెప్పారు రమేష్ గారు. తప్పనిసరిగా నువ్వే ఉండాలి సుకుమార్ అని చెప్పి. సో నేను ఆ బాధ్యతల్ని నెరవేర్చి రమేష్ గారికి చాలా క్లీన్గా ఆయనకి పనులు ఈజీగా ఉండేటట్టుగా నేను ఆయనకి సహకరిస్తానని తెలియజేసుకుంటూ, అలానే ఈరోజు మా క్లబ్ ఇన్స్టాలేషన్కి వచ్చిన గవర్నర్ గారికి స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను. ప్రమాణ స్వీకారం సందర్భంగా నేను వాళ్ళకి శుభాకాంక్షలు అందిస్తున్నాను. వాళ్ళు వచ్చే రోటరీ సంవత్సరంలో మంచి మంచి సేవా కార్యక్రమాలు ప్లాన్ చేస్తున్నారు. మన ఆంధ్రప్రదేశ్ రాజధానిలో ఒక క్లబ్బు నిర్మాణం చేసి వాళ్ళు రోటరీ ఫ్లాగ్ని ఇక్కడ వాడిని గ్లోరిఫై చేసి మంచి మంచి ప్రాజెక్టులు చేస్తారని ఆశిస్తూ ఐ విష్ దెమ్ ఆల్ ద బెస్ట్. అండ్ ఆర్ఐ డిస్ట్రిక్ట్ 3150 దగ్గర నుంచి మీకు ఏం సహాయం కావాలన్నా మీ ప్రాజెక్ట్స్ కోసం అది నేను అందిస్తానని తెలియజేసుకుంటాను. తాడేపల్లి 4th ఇన్స్టాలేషన్ కార్యక్రమం భాగంగా ఈ సంవత్సరం 24-25 ప్రెసిడెంట్గా ఈ బోర్డు సభ్యులందరూ కలిసి నన్ను ఎన్నుకున్నందుకు ధన్యవాదాలు. ఈ 4 సంవత్సరాలు తాడేపల్లి రోటరీ క్లబ్ ఏ కార్యక్రమాలు అయితే చేశారో వాటి కొనసాగిస్తూ ఇంకా బృహత్తరమైనటువంటి కార్యక్రమాలు చేస్తామని ఆర్ఐ డిస్ట్రిక్ట్ గవర్నర్ శరత్ చౌదరి గారి సహకారంతో సర్వీస్ ప్రాజెక్ట్స్ చేయడానికి మా వంతు కృషి చేస్తానని తెలియజేస్తున్నాను. మంగళగిరి పట్టణానికి చెందిన స్వర్గం వెంకట శ్రీనివాస్, కొండపల్లి ఇబ్రహీంపట్నం చెందిన శెట్టి రోష్మి గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. మంగళవారం మేజర్లైన ప్రేమ జంట తెనాలిలో ఓ దేవాలయంలో వివాహం చేసుకుని మంగళగిరి పట్టణ పోలీసులను ఆశ్రయించారు. స్వర్గం వెంకట శ్రీనివాస్ మాట్లాడుతూ సంవత్సర కాలంగా రోష్మిని ప్రేమిస్తున్నట్టు చెప్పారు. విషయం తెలిసి పెద్దలు బెదిరించి 30 మంది తనపై దాడి చేసేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. ఇష్టపూర్వకంగా ఇద్దరం 15వ తేదీన దేవాలయంలో వివాహం చేసుకుని ప్రాణ భయంతో పోలీసులను ఆశ్రయించామని స్పష్టం చేశారు. ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో రోష్మి మిస్సింగ్ కేసు నమోదు కాగా మంగళగిరి పట్టణ పోలీసులు ప్రేమ జంటను ఇబ్రహీంపట్నం పోలీసులకు అప్పగించారు. కొండపల్లిలోనే ఉన్నారు. మేమిద్దరం పెళ్లి చేసుకోవాలనుకున్నాము. మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు. చేసుకున్నాం బయట గుళ్ళకి వెళ్ళి. రక్షణ కోసం పోలీస్ వాళ్ళ దగ్గరకు వచ్చాము ఇవాళ ఉదయం. మాకేం జరిగినా వాళ్ళకే మా కుటుంబ సభ్యులు లవ్ చేసుకుంటున్నాం సార్. వాళ్ళ ఇంట్లో చెప్పాం. ఫస్ట్ మనం గొడవకు వచ్చారు 2 నెలల క్రితం. వాళ్ళు ఒక 30 మంది దాకా నన్ను కొడతానికి వచ్చారు. అప్పుడు చెప్పాము ఇంట్లో. తర్వాత వాళ్ళు ఒప్పుకోలేదు. తను ఇష్టపూర్వకంగానే నన్ను ఉదయం వచ్చింది. తను ఫోన్ చేసింది, రమ్మంటేనే వచ్చాను. వాళ్ళ మీద మాకు ప్రాణ భయం ఉంది, అందుకని పోలీస్ స్టేషన్కి వచ్చి లొంగుతాయి. గతంలో సిఆర్డీఏలో విధులు నిర్వహించిన అలీం బాషా బదిలీలో భాగంగా మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించారు. విధి నిర్వహణలో నీతి నిజాయితీ ముక్కుసూటిగా పనిచేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్న అలీం బాషా మంగళగిరి తాడేపల్లి కమిషనర్ గా బాధ్యతలు చేపడుతున్న సందర్భంగా నగరపాలక సిబ్బంది, అధికారులు పుష్పగుచ్చాలతో స్వాగతం పలుకుతూ అభినందనలు తెలియజేశారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. చంద్రబాబు అధ్యక్షతన ముగిసిన ఏపీ కేబినెట్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుకు మంత్రిమండలి ఆమోదం.
సహజ వనరుల దోపిడీపై శ్వేతపత్రం విడుదల చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు అడవులు కూడా ధ్వంసం చేశారని ఆగ్రహం. అన్నా క్యాంటీన్ల ఏర్పాటుపై మంత్రి రాంప్రసాద్ కీలక వ్యాఖ్యలు. ఆగస్టు 15 నుండి అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేయాలని నిర్ణయించామని వెల్లడి. ఎల్టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.